ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భగవద్గీత విభూతి యోగము అధ్యాయము 10 శ్లోకము 20. ఇట నుండి 20 శ్లోకముల వరకు భగవానుడు తన వివిధ విభూతులను వర్ణించి చెప్పుచున్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్యమద్యంచ భూతానామంత ఏవ చ. తాత్పర్యము: ఓ అర్జున, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందున్న ప్రత్యేగాత్మను నేనే అయి ఉన్నాను, మరియు ప్రాణుల యొక్క ఆది మధ్యాంతములను, సృష్టి స్థితి లయములను నేనే అయి ఉన్నాను. వ్యాఖ్య: చెప్పవలసిన దానినంతను ఒక్క వాక్యములోని భగవానుడు చెప్పివైచిరి. అహమాత్మ స్థితః అని, సమస్త ప్రాణికోట్ల యందును వెలయుచున్న ప్రత్యేగాత్మను నేనే అని శ్రీకృష్ణమూర్తి ఇట వచించిరి. ప్రతి జీవి యందును దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షిగా ప్రత్యేగాత్మ వర్తించుచున్నారు. వారినే జీవాత్మ అనియు అందురు. వారు పరమాత్మ కంటే వేరు కాదని ఇట పేర్కొనబడినది. అనగా జీవాత్మయే పరమాత్మ అను అఖండ మహావాక్య బోధ ఇచ్చట గావింపబడినదని అర్థము. ఇది ఏ అద్వైత బోధ. కావున జీవుడు పరమాత్మ స్థానమును పొందవలెననిన జీవాత్మ స్థానమును చేరిన చాలును. అనగా పంచకోశముల నుండి తనను వేరు పరచుకొని దేహేంద్రియ మనోబుద్ధ్యాదులకు సాక్షిగా ఉన్న ప్రత్యేగాత్మను సాక్షాత్కరించుకొనవలెను. ఆ ప్రత్యేగాత్మయే పరమాత్మ. ఉపనిషత్తులన్నీయూ ఈ సత్యమునే బోధించుచున్నవి. మరియు ప్రతి జీవి యందును భగవానుడు ప్రత్యేగాత్మ రూపమున వసించుచున్నట్లు స్పష్టముగా తెలుపబడినందువలన ఇక ఏ జీవిని అల్పుడని చెప్పుటకు లేదు. తన యొక్క ప్రత్యేగాత్మను దేహేంద్రియాదులకు సాక్షియగు నిజ రూపమును స్మరణకు తెచ్చుకొని ప్రతి మానవుడును తాను అల్పమై నశ్వరమైనట్టి ఉపాధి కాదనియూ మహత్తర శాశ్వత పరబ్రహ్మ స్వరూపుడే అనియూ నిశ్చయించుకొనవలెను. మరియు ప్రతి ప్రాణియందును భగవంతుడు నివసించుచున్నారు అను విశ్వాసమును దృఢపరచుకొని ఏ జీవికిని హింస చెయ్యక పరోపకార పారాయణుడై వర్తించవలెను. అట్టి పరప్రాణి సేవ మాధవ సేవ అనియే భావించవలెను. ఈ ప్రకారముగా సర్వత్రా భగవత్ సన్నిధానమును భావించుకొనుచు పాపకార్యమిదియు చెయ్యక ఉండవలెను. ఏలానినా పరమాత్మ వారి వారి హృదయముననే నివసించుచు వారికి అతి సమీపము నుండి వారు చేయు పాపపుణ్యములను బహు జాగరూకతతో గమనించుచున్నారు. జగత్తంతయును అధిష్టానమగు పరమాత్మయందు అధ్యస్తమై ఉండుట వలన వాస్తవముగా అది అధిష్టానము కంటే వేరు కాదు కనుక సమస్త ప్రాణుల ఆది మధ్యాంతములు తానే అయి ఉన్నానని భగవానుడు చెప్పుటకు కారణము. మరియు సర్వభూతాశయస్థితః అను వాక్యమునందలి సర్వ అను పదము యొక్క ప్రయోగము వలన ఏ ప్రాణియందైనను తాను లేకుండా ఉండునది లేదనియూ సమస్త భూతములందును తప్పక అధివసించుచున్నాడనియూ స్పష్టమగుచున్నది. కాబట్టి ఇక ఏ ప్రాణియు దిగులు పడక నిరుత్సాహము చెందక తాను అల్పమని భావించక తనయందు దాగియున్నట్టి ఆ అక్షయ పరమాత్మను సాక్షాత్కరించుకొనుటకై యత్నింపవలెను. దిగులు దుఃఖము మున్నగునవి జీవునకు తన వాస్తవ స్వరూపము యొక్క విస్మరణము వలననే కలుగుచుండునని గ్రహించవలెను. కావున తన యథార్థ స్వరూపమును ఆత్మను పునఃస్మరించి మహాధైర్యమును ఆనందమును పొంది దుఃఖరాహిత్యమును బంధ విముక్తిని శాశ్వత కైవల్యమును బడయవలెను. గుడాకేశ గుడాక ప్లస్ ఈశ నిద్రను జయించినవాడు అర్జునుడు. ఆహారము నిద్ర అను ఇరువురు దొంగలు మనుజుని జీవితమును హరించివేయుచున్నారు. కావున ముముక్షువు ఆ రెండిటిని అదుపునందుంచుకొని సంయమశీలుడై ప్రవర్తించవలెను.
మితనిద్ర మితాహారములనే సేవించుటను అభ్యసించవలెను. సమస్త ప్రాణికోట్ల యొక్క హృదయాంతరాలములందు నివసించు ప్రత్యేగాత్మ ఎవరు? సాక్షాత్ పరమాత్మయే. ఇంకను ఆ పరమాత్మ ఎట్టివాడు? ప్రాణుల యొక్క ఆది మధ్యాంతములు ఆతడే అయి ఉన్నాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.